భారతీయ జనతా పార్టీని డౌన్ ప్లే చేయాలా, కాంగ్రెస్ పార్టీని అప్గ్రేడ్ చేయాలి. ఇది ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో మీడియా ఎజెండాలో పార్టిసిపేషన్. అంటే ఆంధ్రాని కాదు, రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా దాంట్లో భాగం. ఐఎన్డీఏ కూటమిలో లొక్కలకలు లేవా? ఇవాళ ఈనాడు రాసుకొచ్చింది, కాంగ్రెస్ రెడీ అయిపోయింది, సర్వే చేసుకుంటూ సూపర్లో వెళ్ళిపోతుంది, అవాంతరాలని పక్కకు పోయినాయి. ఎప్పుడు పోయినాయి? మొన్నే కదా మమతా బెనర్జీ 2 సీట్లు ఇస్తానంటుంది. ఒక పక్కన ఉద్ధవ్ థాకరేను అక్కడ తను ఇచ్చినటువంటి అల్టిమేటం ఏమైనా ఉపసంహరించుకున్నాడా? లేకపోతే కేజ్రీవాల్ తన 2 రాష్ట్రాల్లో ఢిల్లీను పంజాబుల్లో మేమే పూర్తిగా పోటీ చేస్తామని చెప్తున్న మాటలు ఏమైనా ఉందా? అయితే ఈతో 2 సీట్లు ఇస్తామనేటువంటి రూట్లో ఉంటే ఎక్కడ సెట్ రైట్ అయింది? కమ్యూనిస్టులకి, కాంగ్రెస్ పార్టీకి కానీ వీళ్ళందరికీ. కమ్యూనిస్టులకి తెలంగాణలో కూడా ఒక పార్లమెంట్ సీట్ కావాలంటున్నారు. సిపిఐ 4 అడుగుతున్నారు. తద్వారా ఎక్కడికక్కడ కథ నడుస్తూ ఉంటే అబ్బెబ్బే అదేం లేదు, మేమే రైట్ అని చెప్పేటటువంటి ప్రయత్నం. అంటే కాంగ్రెస్లో ఏ గొడవలు లేవు, కాంగ్రెస్ అంతా చక్కగా పనిచేస్తుంది. అదే భారతీయ జనతా పార్టీ అయితే ఫెయిల్ అవుతుందని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం ప్రస్తుతం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఎజెండా బేస్డ్ జర్నలిజంలో ఇదొక పార్ట్.